ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందామా. పరమ తండ్రి, పరిశుద్ధుడా మా యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పునరుత్థాన దినమున సజీవులముగా ఆరోగ్యవంతులముగా మీరు మమ్మలను ఉంచి నీ సన్నిధిలో నాయనా ఈ ఉదయకాలపు ఆరాధనలో పాలు పొందుటకు కృప చూపినందుకు వందనాలు. ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా దయచేసి అయ్యా, నీ బిడలైన వారందరినీ మీరు సమకూర్చి ప్రభు నిన్ను మేము ఏకమై స్తుతించినట్లు మహిమపరచునట్లుగా కృప చూపినందుకు వందనాలయ్యా. మా స్తుతులను మా ఆరాధనను మమ్ములను మీరు అంగీకరించి అయ్యా, ఈ ఉదయం మమ్మలను దర్శించుటకు ఇష్టపడుతున్నందుకు వందనాలు స్తోత్రాలు. నీ మెల్లనైన స్వరం మాకు వినిపింపచేయబోతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. అందుకొరకై ఆశగా మరొక్క మారు నీకు అప్పగించుకుంటున్నామయ్యా. మా ప్రాణాత్మదేహములతో నీకు లొంగిపోతూ ఉన్నాము స్వామి. తండ్రి నీకు వందనాలు వందనాలు. నీ మాట మమ్మలను బ్రతికించేది అయ్యా, నీ మాట మమ్మలను బాగు చేసేది, నీ మాట మాకు త్రోవను చూపే నాయనా నీకు స్తోత్రాలు. ఒక దీపము వంటిది, వెలుగు వంటిది అయ్యా, నీకు వందనాలు స్వామి. ప్రభు మమ్మలను మేము సరి చేసుకొను ఒక అద్దము వంటిది అని మాటను మాకు అనుగ్రహించి మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని, నీ రాజ్యముకై రాకడకై సిద్ధపరచుమని కృపచూపుమని వేడుతూ అయ్యా, ఈ ఉదయకాలం మమ్మల్ని అందరినీ వశమునకు అప్పగించుకుంటూ ఉన్నాను. ప్రతి విధమైన నిద్రమత్తు, నిర్లక్ష్యం, అవిధేయతను యేసు నీ నామములో నేను కొట్టివేస్తూ ఉన్నాను. ప్రభు సమస్తము నీ వశమునకు అప్పగించుకుంటుండగా నన్ను మమ్మలను మీరు వశపరుచుకొని అయ్యా, నన్ను పూర్తిగా మరుగు చేసి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకొని మీ స్వరం వినిపింపచేయమని మా అందరినీ దీవించుమని వేడుతూ మహిమ నీకు ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. వరుసగా మనము ధ్యానం చేసుకుంటున్న భాగములో నుండే మరొక్క మారు ఒక చిన్న సందేశమే ఈ దినమున దేవుని వద్ద నుండి మనం తీసుకుందాం, పొందుకుందాం. మనము చదువుకున్న ఈ లేఖన భాగంలోని మాటలు మనము చాలాసార్లు విన్నవే, మనందరికీ కంటతగా వచ్చేవి కదా. ప్రార్థనలో దాదాపుగా మనము ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తున్న ఒక వాగ్దాన సంబంధమైన మాట ఇది. మీలో బీదలు ఉండనే ఉండరు అని నీవు సెలవిచ్చావు ప్రభువా అని చెప్పి అనేక మార్లు ప్రభు యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎత్తిపడుతూ ప్రభు కృపను వేడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాం మనందరం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అనేక మార్లు మనం విన్నట్లుగా, నేర్చుకున్నట్లుగా, మనం ఎరిగినట్లుగా ప్రభు ఎన్నో వాగ్దానాల్ని మనకు చేశాడు. అయితే ఆ వాగ్దానాలన్నీ కూడా షరతులతో కూడినవిగా ఉన్నవి, ఉంటాయి అని దైవజనుల ద్వారా మనం అనేక మార్లు నేర్చుకున్నాం. వాక్యం చదువుతున్న మనకు కూడా ఆ విషయం చాలాసార్లు అర్థమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏ వాగ్దానమైనా ఒక షరతుతో ఉంటుంది అని మనకు తెలుసు. ఇక్కడ దేవుడు చేసిన వాగ్దానం ఏంటి అంటే, మీలో బీదలు ఉండనే ఉండరు అని ఒక వాగ్దానం చేశాడంటే, ఎవరు ఎలాంటి బీదరికముతో, పేదరికముతో, కొరతతో, లేమితో ఉండరు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము నెరవేర్చబడినట్లుగా దేవుడు అక్కడ మనకిచ్చిన షరతును ఈ దినం మనం జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధపడదాం. ఏమిటి ఆ షరతు అనంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించుచున్న ఆజ్ఞలను నీవు గైకొని నడుచుకున్నట్లుగా నీ దేవుడైన యెహోవా మాట నీవు జాగ్రత్తగా వినవలెను అని వ్రాయబడి ఉన్నది. ఆయన ఆజ్ఞలను గైకొనుటే
నీవు పేదరికములో ఉండిపోవు, మీలో ఎవరు బీదవారుగా ఉండిపోరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఆ ఆజ్ఞలను గైకొనున్నట్లుగా నీవేం చేయాలో కూడా అక్కడ వ్రాయబడి ఉన్నది. ఏమిటంటే ఆజ్ఞలు గైకొనాలంటే అసలు ఫస్ట్ నీకు ఆజ్ఞలు తెలియనట్లుగా, నీవు ఎరిగి ఉండునట్లుగా, నీవు నీ దేవుడైన యెహోవా నీతో మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సర్వసాధారణముగా ఆజ్ఞలు అనగానే మనకు ఒక 10 ఆజ్ఞలు గుర్తుంటాయి కదండి. చిన్న పిల్లలకు కూడా వాటిని నేర్పిస్తూ ఉంటాం. సండే స్కూల్లో వాటిని కంఠపాఠంగా పిల్లలకి చేయిస్తూ ఉంటాం, నేర్పిస్తూ ఉంటాం. అయితే ఆ 10 ఆజ్ఞలే మనకున్నాయా? కాదు కదా. ఎన్నో ఆజ్ఞలు మనకు దేవుడు ఆజ్ఞాపించాడు. బైబిల్ గ్రంథంలో భక్తుల ద్వారా, దైవజనుల ద్వారా రాసి ఉంచాడు, మనకు చెప్పాడు. ఆ ఆజ్ఞలన్నీ గుర్తుపెట్టుకొని కంటత చేసి చెప్పడం కష్టం. కానీ చదువుకుంటున్నప్పుడల్లా దేవుడు మనకేం ఆజ్ఞాపించాడో మనకు అర్థమవుతూనే ఉంటుంది. దేవుడు ఆ రోజున ఇశ్రాయేలీలకు మోషే ద్వారా మాట్లాడుతూ, మోషే ద్వారా ఖచ్చితంగా మీరు ఇవి పాటించండి అని చెప్పిన ఒక 10 ఆజ్ఞలే కాక, మోషే ద్వారా ఆ తరువాత దైవజనులు ప్రవక్తలందరి ద్వారా కూడా ఎన్నో ఆజ్ఞలను ఆయన ఆజ్ఞాపించాడు, తెలియజేశాడు. దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా మనము ఆ 10 ఆజ్ఞలను పాటించడానికే అసలు చాలా కష్టం. 10 ఆజ్ఞలను మనం పర్ఫెక్ట్గా, పరిపూర్ణంగా ఒక్కటి కూడా విడవకుండా పాటిస్తున్నామా అని ఒకసారి ఆలోచించుకుంటే, మనల్ని మనం విమర్శ చేసుకుంటే మన వద్ద జవాబు చాలా దుఃఖకరంగానే ఉంటుంది. కాబట్టి ఈ దినాన దేవుడు మరలా మనతో మాట్లాడుతూ మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటంటే, ఆయన బీదలుగా మనం ఉండుటకు ఇష్టపడుటలేదు, మనల్ని అలా చూడటానికి ఇష్టపడుటలేదు. గతంలోనే మనం ఒక రోజున ధ్యానం చేసుకున్నాం. మనము ఆయన బిడలము గనుక, ఆయన సన్నిధిలో బ్రతుకుతున్నాము గనుక ఆయన మనకి ఏమీ తక్కువ కాకుండా చేస్తాడు అని వాగ్దానం చేశాడు. ఏ లేమి మనకు ఉండదు అని వాగ్దానం చేశాడు. ఇలాగున మనం ఒక్కొక్కరము అలాగున బ్రతకాలి, ఆశీర్వదించబడాలి అని అంటే, బీదలు లేకుండా మనలో, మన సమాజములో, సంఘములో, దేవుని బిడ్డలలో, క్రైస్తవ సమాజములో బీదలు ఉండకుండా దేవుని వాగ్దానము స్వతంత్రించుకోవాలి అని అంటే ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. ఆయన ఆజ్ఞల చొప్పున మనము నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలు ఏమని ప్రకటిస్తున్నాయో, ఏమని బోధిస్తున్నాయో, ఆయన అసలు ఏం ఆజ్ఞాపించాడో అలాగున మనము చేయుటకు మనము జాగ్రత్త పడాలి. అందుకొరకు మొదట అసలు ఆయన ఆజ్ఞలేంటో, ఏం ఆజ్ఞాపిస్తున్నాడో మనం జాగ్రత్తగా వినాలి. నేను ఇప్పుడే చెప్పాను కదా, ఆ 10 ఆజ్ఞలే కాదు, చాలా ఆ తరువాత మోషే ద్వారా, ఇంకా ఆ తరువాత దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు ఈ భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు కూడా తన శిష్యులతో మాట్లాడుతూ, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అని చెప్పి కూడా చెప్పాడు కదండి. ఇలాగున ఎన్నో ఆజ్ఞలు ఆయన అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ దినమునకు కూడా దేవుడు మనతో దైవజనుల ద్వారా మాట్లాడుతున్న సమయములో మరలా ఆ యొక్క ఆజ్ఞలను ఆయన మనకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ముందుగా అసలు మనము ఆయన ఆజ్ఞలను గైకొను వారముగా ఉండుటకై, వాటిని జాగ్రత్తగా మనము పాటించుటకై మొదట మనము చేయవలసినది ఏమిటి అని అంటే, దేవుడు ఆజ్ఞాపించువాడు,
నీకొక ఆజ్ఞను, నీకొక కట్టడను, నీకొక నియమమును, నీకొక విధిని ఆయన ఏర్పరిచాడు. దానిని నీకు ప్రకటిస్తాడు, దానిని నీకు ఆజ్ఞాపిస్తాడు, బయలుపరుస్తాడు. నీకు తెలియజేయుటకై సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆయన నీతో మాట్లాడుతాడు. అయితే అది నీకు తెలియబడినట్లుగా, అంటే ఆయన నీ నుండి ఏమి కోరుకుంటున్నాడు, ఎలా నడవాలని చెబుతూ ఉన్నాడు, ఏ కమాండ్ ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు, ఎలాగున ప్రవర్తించాలని, ఏమి చేయాలని, ఎలాగున బ్రతకాలని ఆయన కోరుతూ నీకు ప్రకటిస్తున్నాడో, మాట్లాడుతున్నాడో, ఆజ్ఞాపిస్తున్నాడో అది నీవు శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యంలో వ్రాయబడి ఉంది, చదవక్కర్లేదు, మనకు తెలిసిన మాటలే ఇవన్నీ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మీరు వినుటకు వేగిరపడాలి అని వ్రాయబడి ఉంది. మాట్లాడుటకు నిదానించండి, వినుటకు వేగిరపడండి అని చెప్పి వ్రాయబడి ఉంది. మనము ఆయన చొప్పున, ఆయన ఆజ్ఞ చొప్పున, ఆయన మాట చొప్పున, ఆయన ఇష్టము చొప్పున నడుచుకుంటే మనము బీదలముగా మిగిలిపోం. బీదలు అనగానే ఆర్థిక విషయాల్లోనే కాదండి, ఏ విషయంలో అయినా ఒక దీన స్థితి, ఒక పేద స్థితి, ఒక కడమ స్థితి, అల్పులముగా, తక్కువ వారంగా, చిన్నవారముగా, ఏమీ తెలియని వారముగా, ఎరగని వారముగా, ఏది కలిగి ఉండని స్థితిలో మనము ఏ దశలో, ఏ విషయాల్లో ఉండకుండా, ఆ బీద స్థితి మనలో ఉండకుండా ఉండాలి అని అంటే మనము దేవుడు ఆజ్ఞాపించుచున్న దానిని, దేవుడు మనతో మాట్లాడుతున్న దానిని, మనకు బయలుపరచుచున్న దానిని మనము శ్రద్ధగా వినడానికి దేవుని సన్నిధిలో వేగిరపడు మనస్సు కలిగిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వినుటకై ఆయన మనతో ఏమి మాట్లాడుతాడా అన్న ఆశను కలిగిన వారమై వినుటకై మన మనస్సును సిద్ధపరుచుకొని ఆయన సన్నిధికి మనము రావాలి. దావీదు భక్తుడు కీర్తన 47వ వచనంలో అంటాడు, నీవు బలులను, నైవేద్యాలని కోరటం లేదు అని చెప్తూ నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు. ఎందుకు? నీవు నా నుండి ఏమి కోరవయ్యా? నువ్వు నా నుండి కోరుతుంది ఏంటంటే నేను వినాలి, నీ యొద్ద కూర్చొని నేను నేర్చుకోవాలి, వినాలి అని నీవు కోరుకుంటున్నావు అని చెప్పి దావీదు దేవుని హృదయము నెరిగినవాడుగా ఆ మాటను మరలా పలుకుతూ తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన సన్నిధిలో మనము ఆయన ఎదుటకి వచ్చి ఆయన యొద్ద కూర్చుండి వినాలి, నేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుకనే వినుటకు వేగిరపడమని తన యొక్క భక్తుల ద్వారా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 4:24లో వ్రాయబడి ఉంటుంది ఏమని, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. వినమన్నారు కదా అని, ఆయన సన్నిధే కదా అని చెప్పి, ఆయన మాటలే ప్రకటిస్తున్నారు కదా, ఆయన పేరనే ప్రకటిస్తున్నారు కదా అని ఏది పడితే అది వినడానికి వీలు లేదు అన్న హెచ్చరిక కూడా ఆయన మనకిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను గత వారంలోనే చెప్పాను కదా, మనము నిర్మూలము చేయవలసినది నిర్మూలన చేయకుండా మన వద్ద ఉంచుకోకూడదు. ఏమిటి నిర్మూలన చేయవలసిందంటే, ఈ రోజుల్లో భయంకరమైన దుర్బోధలు, అబద్ధ బోధలు, అసత్యం, కల్పన కథలు ఎవరికి వారుగా ప్రయోజనము కలుగునట్లుగా, తమకు ఇచ్చవచ్చినట్లుగా, తమ స్వలాభము కొరకు బోధిస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. ఎన్నో బోధలు ఈరోజు మనం వింటూ ఉన్నాం. ఆయన పేరునే ప్రకటించబడుతూ ఉన్నాయి అవన్నీ. అందుకే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని దేవుడి దినాన తీవ్రంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడుతున్న మనం, పాటించడానికి సిద్ధపడుతున్న మనం, ఆయన యొక్క వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి ఆశపడుతున్న మనము
దానిని స్వతంత్రించుకొనున్నట్లుగా ఆయన సన్నిధికి వస్తే సరిపోదు. ఆయన ఆజ్ఞల్ని మనం గైకొనుట కొరకు మనము జాగ్రత్తగా ఆయన ఏం మాట్లాడుతున్నారో వినాలి. ఆయన ఏం మాట్లాడుతున్నారో మేము జాగ్రత్తగానే వినడానికే వేగిరపడి సిద్ధపడి ఆయన సన్నిధికి వచ్చామండి. నిజమే, మా చెవులను ఆయన మాకు వినుట కొరకే నిర్మించాడని ఎరిగిన వారముగా, గ్రహించిన వారంగా ఆయన సన్నిధికి వచ్చాము. వింటే మనల్ని ఆయన ఇష్టపడతాడు, మన దగ్గర నుండి అదే ఆయన కోరుకుంటున్నాడు, ఇంకేమీ కోరటం లేదని ఎరిగే వచ్చామండి. అయితే ఆ జాగ్రత్తగా మేము వినవలసినది ఆయన ఆజ్ఞ అని ఎలా తెలుస్తుంది, ఆయన మాట్లాడేది అని ఎలా తెలుస్తుందంటే, అందుకే చెప్పేది మాత్రమే వినడానికి నీవు సిద్ధపడితే ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వాడు అవ్వవు. ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్నదే అది అని నీకు తెలియదు. నీవు అనుదినం ఈ లేఖనాల్ని పరిశీలించి చదువుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఏ దైవజనుడు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నా, మేమెప్పుడు ప్రకటిస్తూ ఉన్నా, ప్రతి దినము, ప్రతి సమయంలో, ప్రతిసారి సంఘముగా మిమ్మల్ని అందరినీ, దేవుని బిడ్డలుగా మిమ్మల్ని అందరినీ ప్రభు పేర హెచ్చరించేది, ఆయన పేర బ్రతిమిలాడేది అందుకొరకే. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి ఆయన హెచ్చరిస్తూ ఉంటే, నీవు ఆయన మాట జాగ్రత్తగా విని ఆ చొప్పున ఆయన ఆజ్ఞల్ని నీవు గైకొనాలి. అప్పుడే ఆయన వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావని దేవుడు మాట్లాడుతూ ఉంటే, నీవు లేఖనాన్ని వ్యక్తిగతంగా పరిశోధించే చదివే ఆ యొక్క అభ్యాసం నీకు లేకపోతే నీవు ఏది పడితే అది వింటావు. ఏదైనా వినేయచ్చు, ఏ బోధైనా, ఏ మాటైనా ఇది ప్రభు పేరనే ప్రకటించబడుతుంది అని చెప్పినా, ప్రభు నామములోనే ప్రకటించబడుతుందని చెప్పినా నీవు దాన్ని కూడా జాగ్రత్తగానే వింటావు. దాని వలన ప్రయోజనం ఏమీ ఉండదు. వాగ్దానమును నీవు స్వతంత్రించుకొనకపోగా నీవు నష్టమును, శాపమును కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దినాన ప్రభు యొక్క వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకొనున్నట్లుగా, ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతిని, ఇశ్రాయేలీయుల యాత్ర అనుభవాలను మనము చాలా కాలంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ భాగముగానే ఇవన్నీ కూడా నిర్గమకాండము కదండి, లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశకాండంలోనికి మనం వచ్చాం. మరలా దేవుడు మనకు ఆ మాటల్ని జ్ఞాపకం చేస్తూ, రెట్టించి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఈ యాత్రలో మనము దేవుని బిడలముగా దేవుని సన్నిధిలో పొందాల్సిన వాగ్దానాల్ని, స్వతంత్రించుకోవాల్సిన స్వాస్థ్యాల్ని, పొందాల్సిన స్వాస్థ్యాల్ని, మనము గెలవాల్సిన స్వాస్థ్యాల్ని గెలుచున్నట్లుగా, వాగ్దానాన్ని స్వతంత్రించుకొనున్నట్లుగా మనము ఉండుటకై ఆయన ఏమి ఆజ్ఞాపించాడో అవన్నీ మనకు తెలియాలి. అంటే ఆయన ప్రకటించుచుండగా, మాట్లాడుచూ ఉండగా మనము జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినే మాట ఆయనదేనా, ఆయన ఆజ్ఞాపించినదేనా, ఆయన నోటి నుండి వస్తున్నదేనా, దైవజనుల ద్వారా ప్రకటించబడుతున్న మాట ఈ లేఖనములలో ప్రకటించబడినదేనా, ఆయన వ్రాసి ఉంచినదేనా కాదా అన్నది నీవు ఎరిగి ఉండునట్లు ప్రతి దినము కూడా ఈ లేఖనములను నీవు చదవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గత వారం జ్ఞాపకం చేసుకున్నాం కదా, బెరయా సంఘస్థులు, బెరయా పట్టణస్థులు లేఖనములను అనుదినము కూడా పౌలు ప్రకటిస్తూ ఉన్నారంట. అలా ఉన్నాయో లేదో అని వాళ్ళు లేఖనాల్ని చూస్తూ పరిశోధిస్తూ వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంగమా, ఈ దినాన మరలా మిమ్మల్ని ప్రభు పేర హెచ్చరిస్తున్నాను, ప్రభు పేర మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను. ప్రతి దినం ఈ వాక్యాన్ని చదవండి. సమయం కేటాయించుకోండి. 3 అధ్యాయాలు చదవగలరా, 10 అధ్యాయాలు చదవగలరా? మేమైతే 10 అధ్యాయాలు చదువుతాం, ఇంకెక్కువే చదువుతాం. మా అత్తమ్మ మాకు నేర్పినట్లుగా మేము 3 పూట్ల వాక్యం చదువుకోవడానికి ఇష్టపడతాం. ఆహారం తీసుకుంటున్నాం, శరీరాహారం కదా, అది తీసుకున్నా తీసుకోపోయినా నష్టం లేదు మనకి.
ఆయన నోటి మాట వలన మనము బ్రతుకుతాం. నిజంగా ఇది నా దైవజనులను చూస్తే, మీరు మమ్మల్ని గమనిస్తే మీకు అర్థమవుతుంది. మేము శారీరకంగా తీసుకునే ఆహారం కన్నా వేగంగా దైవజనులు పరుగులెత్తుతున్న విధానాన్ని చూస్తే, తినేది 2 చపాతీలే, అలాగయ్యా ఇంతసేపు మాట్లాడుతున్నారు అంటారట చాలామంది. ఇంత ప్రయాణం ఎలా చేయగలుగుతాం, ఇంత విరామం లేకుండా ఎలా తిరగలుగుతున్నారంటే, ఆ యొక్క తింటున్న ఆహారం వలన బలము కాదు, ఆత్మ చేత నడిపించబడుతూ దేవుడు అనుగ్రహించుచున్న ఆయన నోటి మాట వలన కలుగుతున్న బలాన్ని బట్టి అని ఖచ్చితంగా చెప్పగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.